దయ్యము కూడా కలలో చూపించి నిన్ను మోసగించడానికి, తప్పు మార్గానికి నడిపించడానికి, నిన్ను భయపెట్టడానికి. ఎందుకంటే భయములో నుండే అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం వస్తేనే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, సాతానుడు నిన్ను పాడు చేస్తాడు. ముందు భయపెట్టడానికి కలలు వస్తాయి, భయపెట్టడానికి కలలు వస్తాయి. మీ ఆయన చచ్చిపోయినట్లు, మీ పిల్లలు చచ్చిపోయినట్టు, నీకేదో సంభవించినట్లు, ఏదో నాశనం అయిపోయినట్లు, మీరికంతా ఆ బిల్డింగ్ అమ్ముకొని గుడిసెలో కాపురం ఉన్నట్లు, భోజనం లేకుండా అల్లాడిపోతున్నట్లు సాతానుగాడు భయంకరమైన కలలు చూపిస్తాడు. ఎందుకంటే భయంలో నుంచి అవిశ్వాసములో నుండి దేవునికి దూరం అవ్వడం. అర్థమవుతుందా? దేవునికి దూరం అయితే సాతానుడు వచ్చి కొట్టేస్తాడు. అది వాడు నిన్ను వాని కుయుక్తి చేత భయపెట్టడం, కుయుక్తి చేత భయపెట్టడం. సాతానుగాడు కూడా కలలు చూపిస్తాడు. దానితో ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పిస్తాడు.